మనం ఎప్పుడు కూడాను పాజిటివ్గా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చేసేటప్పుడు, ధ్యానంలో ఉండేటప్పుడు మన మనసులో దేనినైతే మనం అనుకుంటామో, దేనినైతే మనం సాధించాలి అని అంటామో దానిని ఖచ్చితంగా సాధించడానికి ధ్యానం అనేది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మీరు అనుకున్న లక్ష్యాన్ని, మీరు అనుకున్న గమ్యాన్ని సాధించడానికి ఈ యోగాలో ఈ ధ్యానం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ ధ్యాన ముద్ర అనేది వేయడం వల్ల పూర్వం ఋషులు తపస్సు చేసి వాళ్ళు ఏమైతే అనుకున్నారో వాటిని సాధించడానికి ఈ ధ్యానం అనేది చాలా ఉపయోగపడింది. అంతేకాకుండా ఈ యొక్క ధ్యాన ముద్ర చేయడం వల్ల, రోజు మనం ధ్యానం ప్రతిరోజు చేయడం వల్ల మన యొక్క బ్రీతింగ్ లెవెల్స్, మన యొక్క ఊపిరితిత్తులు మన ఆరోగ్యాన్ని కాపాడుతూ, మన యొక్క ఆక్సిజన్ లెవెల్స్ని పెంచుతూ మనల్ని ఆరోగ్యంగా, పరిపూర్ణంగా, సంతోషంగా ఉండడానికి ఈ యొక్క ధ్యానం అనేది చాలా ఉపయోగపడుతుంది. అసలు ఈ ధ్యానం అంటే ఏంటి? ధ్యానం అంటే మన యొక్క మనస్సులో ఉన్న ఒక ఆత్మ లాంటిది. ద స్టడీ ఆఫ్ సోల్. అది మనకి కనిపించదు, కానీ మన యొక్క శరీరంలో, మన యొక్క మనస్సులో, మన యొక్క ఆత్మల ఒక వెలుగులాగా మనల్ని ప్రజ్వలింపజేసి మనలో ఏకంగా ఉంటూ మనల్ని ముందుకు నడిపిస్తుంది.